హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్క్యూఎల్ కొన్ని ఇంపార్టెంట్ కోడింగ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో దానికి నేను ముందుగా క్వశ్చన్స్ రెడీ చేసి ఉంచాను. మనతో పాటు ఇద్దరు టీమ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా ఎస్క్యూఎల్ డౌట్స్ అంటే మొత్తం పిన్ టు పిన్ నేర్పిస్తాను ఈరోజు. ఇందులో ముఖ్యంగా మనం బేసిక్ లెవెల్ నుంచి ఫస్ట్ వెళ్దాం. తర్వాత మెల్లమెల్లగా హార్డ్ లెవెల్కి వెళ్ళొచ్చు. అర్థమవుతుందా ఇద్దరు ఫ్రెండ్స్? ఎస్ ఎస్ ఎస్. ఇవి మనకు మెయిన్ గా వచ్చేసి ఒక 1 2 3 4 5 6 8 క్వశ్చన్స్ సెలెక్ట్ చేశాను. ఈ 8 లో మనం నేర్చుకొని అసలు దాంట్లో కమాండ్స్ ఏంటి, బేసిక్ సింటాక్స్ ఏంటి అన్ని చెప్తాను ఈరోజు. ఉమ్, ఈ బేసిక్ గా ఈ క్వశ్చన్స్ జాగ్రత్త చూసుకుంటాం ఈరోజు. ఓకే, ముందుగా మనం ఎస్క్యూఎల్ ఉందో లేదో చూద్దాం. స్టార్ట్ కొట్టి ఇలా రన్ ఎస్క్యూఎల్ కమాండ్ అనే ఒకటి ఉండాలి మనకి. ఇది నేను బయోలో పెడతాను మీకు క్లియర్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు ఇలాగ మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లోనే మనం ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ చేస్తాం. ఇది ఒరాకిల్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది. సో ఫస్ట్ ఇది ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎస్ ఎస్ ఎస్, అండర్స్టాండింగ్. ఎస్క్యూఎల్ ఇక్కడ మనం ఎస్క్యూఎల్ ఇలా ఆరో అంటే ప్రాంప్ట్ ఇవ్వాలని అర్థం. ఇక్కడ ఫస్ట్ మనం ఆ సర్వర్ కనెక్ట్ చేసుకుందాం. సిఓఎన్ఎన్ అనేది కమాండ్. ఎస్క్యూఎల్ అనేది అప్పర్ కేస్ ఇచ్చిన పర్లేదు, లోవర్ కేస్ ఇచ్చిన పర్లేదు, నో ప్రాబ్లం. సో కనెక్షన్ కి సిఓఎన్ఎన్ యూజర్ నేమ్ ఏదో ఒకటి పెట్టుకొని అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ అది కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఇలా కనెక్ట్ చేస్తే స్క్రీన్ క్లియర్ చేయాలంటే సిఎల్ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్ అవుతుంది. కాబట్టి మీరు నోట్స్ లో రాసుకోండి. వెయిట్ చేయమని చేస్తాను, నోట్స్ లో రాసుకుంటారా? ఎస్ ఎస్ ఓకే, ఇప్పుడు ఆ మనకి ఉండే టేబుల్స్ ఏమేమి ఉన్నాయో మనం ఫస్ట్ చూసుకుందాం. మన ఒరాకిల్ DBMS అనేది మనకి కొన్ని ఫ్రీ టేబుల్స్ ఇస్తుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. అది ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఇవి మనకి ఉన్న టేబుల్స్. బోనస్ టేబుల్, బోనస్, డిపి అంటే డిపార్ట్మెంట్, డమ్మీ టేబుల్, ఈఎంపి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్, సాలగ్రేడ్. సాలగ్రేడ్ అంటే అందులో శాలరీస్ ఉంటాయి. మనం ఈ రోజు ఈఎంపి టేబుల్ కోసం డిస్కస్ చేద్దాం మొత్తం. ఈఎంపి అంటే ఏంటంటే ఎంప్లాయీ టేబుల్. ఈ ఈఎంపి టేబుల్ లో వచ్చేసరికి ప్లేస్మెంట్ లో చాలా క్వశ్చన్స్ ఇక్కడి నుంచి అడుగుతాడు. ఫాలో అవుతున్నారా ఫ్రెండ్స్? ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మనం నేను ఇక్కడ పెట్టిన క్వశ్చన్స్ కూడా ఇవన్నీ ఈఎంపి టేబుల్ నుంచే. సో ఫస్ట్ గా మనం ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ. ఓకే, మనకి ఎస్క్యూఎల్ లో మెయిన్ గా నేను కమాండ్స్ అన్ని చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎవరో ఒకరు ఇద్దరిలో క్వశ్చన్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ సత్య, కెన్ యూ రీడ్ దిస్ క్వశ్చన్? యా యా డిస్ప్లే ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ ఎంప్లాయ్మెంట్ టేబుల్. ఓకే, ఆ సెంటెన్స్ బట్టి ఆ ఏం క్వశ్చన్ అర్థమైందో చెప్పు. ఎంప్లాయీ టేబుల్ నుంచి రికార్డ్స్ డిస్ప్లే చేయమంటున్నారు. ఎస్ అంటే ఫస్ట్ మనం అసలు ఎంప్లాయ్ టేబుల్ మనకి ఉందో లేదో చూడాలంటే ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను ఈఎంపి. సో మనకి ఎంప్లాయ్ అన్న ఈఎంపి అన్న ఒకటే చెప్పాను కదా ఫుల్ ఫామ్. సో ఈఎంపి టేబుల్. ఇప్పుడు మనం ఇక్కడ ఉమ్, ఇలా ఇప్పుడు డిస్ప్లే చేయమని జస్ట్ మనకి అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ రావాలంటే సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇలా మనకి అన్ఈవెన్ గా వస్తుంది కాబట్టి సెట్ లైన్ సైజ్ 120 అని కొడితే ఆర్గనైజ్ అవుతుంది మనకి మొత్తం ఇలా. అది స్క్రీన్ వల్ల ఇలా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఆర్గనైజ్డ్ గా ఇది. ఇప్పుడు ఎలా అంటే ఈఎంపి నెంబర్ లో వచ్చేసరికి ఇక్కడ మనం ఫస్ట్ క్వైరీ అర్థం చేసుకుందాం. సెలెక్ట్ అంటే మనకి కావాల్సిన డీటెయిల్స్ ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ యూస్ చేస్తాం. స్టార్ అంటే ఆల్ ది కాలమ్స్. మళ్ళీ గుర్తుపెట్టుకుంటే ఆల్ ది కాలమ్స్. కాలమ్స్ అంటే ఈఎంపి నెంబర్, ఈ నేమ్. కాలమ్స్ అంటే ఇలా వెర్టికల్ గా, రోస్ అంటే హారిజాంటల్ గా. రోస్ నే రికార్డ్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనకి రికార్డ్స్ అనేది కాబట్టి ఈ రికార్డ్స్ అని వచ్చాయి. ఈ నేమ్, జాబ్, ఎంజిఆర్ అంటే మేనేజర్, హైర్ డేట్, శాల్ అంటే శాలరీ, కమ్ అంటే కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇలా స్టార్ ఫ్రమ్ అంటే ఈఎంపి అంటే ఆల్ కాలమ్స్ విత్ డేటా కావాలని అర్థం. సెలెక్ట్ అంటే డేటాని రిట్రీవ్ అంటే రోస్ ఆర్ రికార్డ్స్ ఆర్ టపుల్స్ అంటారు. వీటిని రిట్రీవ్ చేయడానికి స్టార్ సెలెక్ట్ వాడతాం. స్టార్ అంటే ఆల్ కాలమ్స్ రావడానికి వాడతాం. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఇద్దరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? Nothing. అడగాలి. హలో Hello. హలో డౌట్ ఏంటి? No doubt. నో డౌట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాసిని నెక్స్ట్ క్వశ్చన్ చదవా? Display employee names and salary. ఓకే, We ఇప్పుడు have to display employees' names with salaries. ఎస్ ఫ్రమ్ విచ్ టేబుల్? Employee EMP table. ఈఎంపి టేబుల్, రైట్. మనకి ఇక్కడ ఈఎంపి టేబుల్ ఉందా? ఉంది. ఈఎంపి టేబుల్ ఉంది కదా. Hmm. హలో, Yes. ఈఎంపి టేబుల్ ఇక్కడ ఉంది. సో మనకి ఇప్పుడు ఆ ఈఎంపి టేబుల్ నుంచి ఓన్లీ నేమ్స్ అండ్ శాలరీస్ కావాలి. అంటే ఏ కాలమ్స్ కావాలి? సత్య, ఈ టేబుల్ చూసి ఏ కాలమ్స్ కావాలి చెప్పు. ఆ క్వశ్చన్ బట్టి ఈ క్వశ్చన్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇది క్వశ్చన్. ఈ నేమ్ ఓకే, సాలరీస్. రైట్, అంతే. ఇప్పుడు మనం స్టార్ అంటే అన్ని కాలమ్స్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్పెసిఫిక్ కాలమ్స్ కావాలి కాబట్టి సెలెక్ట్. సెలెక్ట్ అంటే నార్మల్ గా రోస్ ని రిట్రీవ్ చేయడానికి సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ఈ నేమ్ కామా శాల్ ఫ్రమ్ ఈఎంపి. ఇదిగోండి ఈ నేమ్ శాల్. వచ్చిందా హాసిని? వచ్చింది. ఎస్. చెయ్యను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సత్య నెక్స్ట్ క్వశ్చన్, హాసి నెక్స్ట్ క్వశ్చన్ చదువు. List employees working in a specific department. స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు పనిచేస్తున్నారో ఎంప్లాయీస్ నేమ్స్ కావాలి. ఓకే, సెలెక్ట్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ 20 ఉంది, చూపిస్తాను. డిపార్ట్మెంట్ 20 ఉంది, 30 ఉంది, 10 ఉంది. సో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక ముందుగానే కమాండ్ ఇచ్చుకోవాలి స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అనేది. ఇద్దాం. ఇక్కడ సెలెక్ట్ ఏం కావాలి? ఈ నేమ్ కావాలి. ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపిటి నెంబర్ ఇస్ ఈక్వల్ టు 20 ఇస్తే 20 డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తారు. ఎస్,
ఈ నేమ్ ఇన్ డిపార్ట్మెంట్ 20. అర్థమైంది ఎలా రాస్తాను కమెంట్స్ నేను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ప్రీవియస్ క్వైరీస్ కి ఈ క్వైరీస్ కి డౌట్ ఏంటి? సత్య చెప్పు. ఎస్, వేర్ అనే కొత్తగా వాడాం మనం. వేర్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకి ఒరిజినల్ కమాండ్ క్వైరీ. ఇప్పుడు ఈ వేర్ అని పెడితే ఈ ఒరిజినల్ క్వైరీని మాడిఫై చేస్తుంది. అంటే ఏంటి? ఈ వేర్ రాయకపోతే ఏం చేస్తుంది? ఓన్లీ ఈ నేమ్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తుంది. మనం వేరే ఒక కండిషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ అప్ టు దట్ డిపార్ట్మెంట్ వరకే మనకి కావాల్సిన డేటా వస్తుంది. అందుకే చూడు, ఇక్కడ ఎంతో మంది నేమ్స్ ఉన్నాయి, ఈ నేమ్స్ ఎంతో మంది ఈ నేమ్స్ ఉన్నాయి, కానీ మనకు వచ్చినవి మాత్రం 5. ఎందుకు? డిపార్ట్మెంట్ 20 అని ఒక మనం రిస్ట్రిక్షన్ పెట్టాం కాబట్టి. రిస్ట్రిక్షన్ ఆర్ కండిషన్ ఆర్ కన్స్ట్రెయింట్ మూడిట్లో ఏదైనా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ సత్య, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక డౌట్. చెప్పాలి చెప్పండి డౌట్. ఈ నేమ్ తర్వాత జాబ్స్ అని కూడా పెట్టచ్చా? నెక్స్ట్ మనం నచ్చింది పెట్టుకోవచ్చు. ఈ నేమ్ ఒకసారి పెట్టు. కామాతో రాస్తే సపరేషన్ ఉంటుంది దానికి దీనికి. ఇప్పుడు కామా పెట్టకపోతే కామా పెట్టకపోతే ఎవరు వస్తుంది? ఈ నేమ్ ఇప్పుడు మనకి ఈ నేమ్ అని డిస్ప్లే అవ్వకుండా ఓన్లీ నేమ్ అని రావాలంటే యాజ్ నేమ్ అని రాయాలి. అంటే ఈ నేమ్ ని నేమ్ గా మార్చి టేబుల్లో ఇవ్వు. ఇక్కడ ఈ నేమ్ వస్తుంది కదా, ఇప్పుడు ఇలా రాస్తే అక్కడ నేమ్ వస్తుంది. చూద్దాం. ఎస్, చూడండి ఇక్కడ నేమ్ అని వచ్చింది, జాబ్ జాబ్ వచ్చింది. ఓకే, ఓకే హలో. ఓకే ఓకే. ఇలా నేమ్ యాజ్ అని రాస్తే దానికి ఇప్పుడు నిక్ నేమ్స్ లాగా ఈ నేమ్ ఒరిజినల్ నేమ్, యాజ్ అని పక్కన ఏది రాస్తే అది నిక్ నేమ్, దాని ఆల్టర్నేటివ్ నేమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ Okay. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. Find employees with salary greater than a given value. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఎంప్లాయీస్ విత్ శాలరీ గ్రేటర్ దాన్ ఏ గివెన్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనకు అర్థమైంది ఏమంటే మనం ఒక ఎంప్లాయీ ఒక వాల్యూ ఇవ్వాలి, ఆ వాల్యూ కన్నా గ్రేటర్ గా ఉండే ఎంప్లాయీస్ విత్ శాలరీ. ఓకే, ఎంప్లాయీస్ నేమ్స్ కావాలి, రైట్. దేనికైనా మన రోస్ కావాలి. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. From క్వశ్చన్ అర్థమైందా ఫస్ట్ మీకు? అర్థమైంది. ఓకే, సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. మనకి ఏం కావాలన్నారు అక్కడ? ఫైండ్ ఎంప్లాయీస్. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ ఎలా ఫైండ్ చేస్తాం? వాళ్ళ నేమ్ ద్వారానే కదా. సో సెలెక్ట్ ఈ నేమ్. ఇప్పుడు ఒక మనిషిని మనం పిలువు అంటే వాళ్ళ నేమ్ పెట్టి పిలుస్తాం. అలాగే ఇక్కడ కూడా ఈ నేమ్. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. ఏ టేబుల్ నుంచి? ఈఎంపీ అనే టేబుల్ నుంచి. మనం ఆడేమన్నాడు కండిషన్? శాలరీ గ్రేటర్ దాన్ ద గివెన్ వాల్యూ. మనం ఒక వాల్యూ ఇస్తాము, ఆ వాల్యూ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ నేమ్స్ కావాలి. సో అప్పుడు ఏంటి? ఒక కండిషన్ ఉంది కాబట్టి వేర్ అని రాసి ఒక కండిషన్ ఉంది. వేర్ శాల్ గ్రేటర్ దాన్ ఏదైనా ఒక వాల్యూ ర్యాండమ్ గా తీసుకోవచ్చు. మనం ఇక్కడ చూద్దాం ఎంత శాలరీస్ ఉన్నాయో. 8 ఇచ్చినారు కాబట్టి మనం గ్రేటర్ దాన్ 1250 తీసుకుందాం. 1 to 5 అంటే మనం ఒక వాల్యూ ఇస్తున్నట్టు శాలరీ. ఇప్పుడు మనం వాల్యూ ఇచ్చాం కదా, ఆ వాల్యూ కన్నా ఇగో శాల్ గ్రేటర్ దాన్ 1250. ఫర్ సపోజ్ శాలరీ మనం 5000 తీసుకుంటే అది 1250 కన్నా పెద్దది. సో 1250 కన్నా పెద్దగా ఉండే శాలరీ యొక్క ఈ నేమ్స్ డిస్ప్లే చేయమని అడిగాడు, మనం అదే రాస్తాం. ఇక వచ్చింది. మనం క్రాస్ చెక్ చేసుకుందాం. టేబుల్ చెక్ చేయకుండా కమాండ్ రాసి క్రాస్ చెక్ చేసుకుందాం. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాల్ ఈజ్ ఈక్వల్ టు సారీ వేర్ శాల్ కదా. ఓకే ఓకే ఓకే, శాల్ ప్రింట్ చేద్దాం.
శాల్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అంటే ఏంటి క్యారెక్టర్స్ కాబట్టి సింగిల్ కోట్స్ రాయాలి. నెంబర్ అనేది స్ట్రింగ్ కాదు కాబట్టి నార్మల్ గా రాసేయచ్చు. ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎలెన్. ఎలెన్ అంటే ఏంటి మనకి ఫస్ట్ ఉంది ఇక్కడ. సో ఎలెన్ కి నిజంగా శాలరీ ఎలెన్ మీరు నన్ను నమ్మకపోవచ్చు. ఎలెన్ శాలరీ నిజంగా 1250 అబో ఉందో లేదో చెక్ చేద్దాం. ఇలా సెలెక్ట్ శాల్ ఫ్రమ్ ఈఎంపి అంటే శాలరీ ఎవరిది కావాలి మనకి ఎలెన్ది కావాలి. సో వేర్ ఈయన ఎలెన్ యొక్క శాలరీ 1600. మనం తీసుకున్న శాలరీ అయితే 1250. 1600 గ్రేటర్ దెన్ 1250 కాదా సత్య? గ్రేటర్ దెన్ 1250 క్వైరీ Yes. సరిపోయిందా లేదా ఇప్పుడు? సరిపోయింది. ఓకే హాస్ని. నెక్స్ట్ క్వశ్చన్. Display employees whose names start with a specific letter. ఓకే అది మనం నెక్స్ట్ చూద్దాం. లైక్ ఆపరేటర్ వాడాలి. ఇది చదువు. Show employees hired after ఓకే పర్టికులర్ డేట్. డేట్ అంటే మనకు ఉన్న కాలమ్స్ లో ఒకే ఒకటి ఉంది. సత్య మీరు వీడియో ఆన్ చేయాలి. మీరు ఫోన్ యూస్ చేస్తున్నారేమో అని నేను డౌట్ పడచ్చు. ఆన్లైన్ సర్వీస్ కంప్లీట్లీ మెంట్ ఫర్ 1:1 session. So you did not waste the time. So you can on the video. Okay, right. See, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ లో ఏం కావాలంటే షో ద ఎంప్లాయ్. ప్రతి ఒక్కరు మీరు క్వశ్చన్ చదవండి. ఏమర్థం చెప్పండి. దానికి సంబంధించిన కాలమ్స్ మాకు ఈఎంపీ టేబుల్ ఏమున్నాయి చెప్పండి. Show employees hired after a particular date. అంటే మన ఈఎంపీ టేబుల్లో దానికి సంబంధించిన కాలమ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ నేమ్, ఓకే అవుట్పుట్ కావాలి కాబట్టి ఈ నేమ్ రైట్. చెప్పాలి మీరు. మీరు చెప్పకపోతే నెక్స్ట్ నెంబర్ సెట్ చేస్తున్నారు. హాసిని మీరు చెప్పగలరా? ఆ క్వశ్చన్ బట్టి మనం ఏ ఒక్క కాలం మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నాకు చూడండి. నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది సార్. క్వశ్చన్ మళ్ళీ చెప్పిస్తాను. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ అర్థం కాలేదు. షో ఎంప్లాయీస్ హైర్డ్ ఆఫ్టర్ ఏ పర్టికులర్ డేట్. చూడండి ఇక్కడ క్లియర్ గా మీకు షో ఎంప్లాయీస్. సత్య మీరు కరెక్ట్గా అన్నారు. షో ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీ నేమ్స్ రైట్. ఎంప్లాయీ నేమ్స్ షో అవ్వాలంటే సంథింగ్ ఇక్కడ కండిషన్ ఉంది. కండిషన్ ఏంటి? హైర్డ్ అండ్ డేట్ అని ఉంది. ఇక్కడ చిన్న కీవర్డ్స్ హింట్ ఇచ్చాడు వాడు. సో మనం దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ కాలమ్స్ చూడండి. హైర్ డేట్. hire date. సో ఇప్పుడు మనం వేయాల్సిన కన్స్టెంట్ దేని మీద వేయాలి? దేన్ని యూజ్ చేసుకొని మనం కన్స్టెంట్ వేయాలి? హైర్డ్. ఎస్ హైర్ డేట్ రైట్. రైట్ ఆన్సర్ హైర్ డేట్. సత్య హైర్ డేట్ యూజ్ చేసి మరి కన్స్టెంట్ రాయాలి. సెలెక్ట్ కరెక్టే. సెలెక్ట్ దేనికి? ఈ నేమ్ రావడానికి రైట్. కాకపోతే అన్ని ఈ నేమ్స్ నాకు వద్దు. స్పెసిఫిక్ ఈ నేమ్స్ కావాలి. ఆ స్పెసిఫిక్ అంటే మన కండిషన్ ఆర్ కన్స్టెంట్ వేయాలి. కన్స్టెంట్ వేయాలంటే సంథింగ్ మనకు ఒకటి ఉండాలి. అదే హైర్ డేట్. అర్థమైందా? ఓకే సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ హైర్ డేట్. క్వశ్చన్ ఏమన్నాడు? స్పెసిఫిక్ హైర్ డేటా. ఓకే ఆఫ్టర్ పర్టికులర్ డేట్ అంటే మనం ఓన్ గా తీసుకోవచ్చు ఏదైనా డేట్. హైర్ డేట్ గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అంటే ఏంటంటే రిలేషన్ ఆపరేటర్స్ అంటారు వీటిని. రిలేషన్ అంటే సంథింగ్ రెండింటిని రిలేట్ చేయడం. ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ లెస్ దెన్ బి అంటే సంథింగ్ రిలేషన్ చేస్తుంది. సో హైర్ డేట్ గ్రేటర్ దాన్ ఎందుకన్నానంటే ఆఫ్టర్ ది హైయెస్ట్ డేట్ అని అడిగాడు క్వశ్చన్ లో. ఓకే సో హైయెస్ట్ డేట్ గ్రేటర్ దాన్ ది పర్టికులర్ డేట్. మనకి ఇప్పుడు
సిస్టమ్ డేట్ మనం తీసుకుందాం. సిస్టమ్ డేట్ వద్దులేదు, సిస్టమ్ మనకి ఆ టేబుల్ అది లేదు కాబట్టి సిస్టమ్ డేట్ మనకు వద్దు. మనం ఏం చేద్దాం అంటే ఓకే ఓకే ఇప్పుడు మనం హైర్ డేట్ గ్రేటర్ దెన్ ఎందుకు తీసుకున్నామంటే వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో, షో ఎంప్లాయీస్ హైర్ ఆఫ్టర్ ఆఫ్టర్ అంటే ఏంటి, ఒక డేట్ తర్వాత, అంతే కదా. బిఫోర్ అంటే హాసిని, బిఫోర్ అంటే మీనింగ్ చెప్పండి. ఇంతకు ముందు. ఎస్, ఒక పర్టికులర్ డేట్ ముందు. ఇప్పుడు హైయర్ డేట్ మనం ఏం తీసుకుందాం అంటే, సత్య ఒక డేట్ చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సత్య. రైట్. ఇప్పుడు డేట్ అనేది మనం స్ట్రింగ్ టైప్, ఎందుకంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్. సో స్ట్రింగ్ లా స్ట్రింగ్ అని మనం ఎప్పుడు అంటామంటే ఐదర్ మొత్తం క్యారెక్టర్స్ ఉండొచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్. ఓకేనా, ఆశ అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఏముందో స్ట్రింగ్ అంటారు. సో స్ట్రింగ్ ఉంటే ఏం తీసుకోవాలి ఆశని? స్ట్రింగ్ ఉంటే హాస్ని ఫైవ్ డేట్ స్ట్రింగ్ ఫార్మాట్ అని చెప్పాను కదా. సింగిల్ స్ట్రింగ్ కోట్స్. ఎలా స్టార్ట్ చేయాలి? సింగిల్ కోట్. రైట్, క్వశ్చన్ అడగక ముందు ఆన్సర్ చెప్తారు. వెరీ గుడ్. ఇప్పుడు ఫాస్ట్ మనం ఉంటుంది. ఒక ర్యాండమ్ డేట్ తీసుకుందాం. ఒక ర్యాండమ్ డేట్. సత్య మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఓకే, సత్య సంథింగ్ కనెక్షన్. హాస్ని మీరు చెప్పండి. 4 సెప్టెంబర్ ఫోర్ 2007. ఓకే రైట్. ఇప్పుడు వినండి, సత్య వచ్చారా? ఎటు వెళ్ళిపోయారండి మీరు? లేకపోతే జోష్ ఉండదండి. ఓకే రైట్, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, మీరు కరెక్ట్ అయ్యారు. డేట్ అనే స్ట్రింగ్, ఎందుకంటే ఇది ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ లెటర్స్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సింగిల్ కోట్స్ వాడాలి. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకు డేట్ నెంబర్లు ఉన్నప్పటికీ సింగిల్ కోట్స్ వాడతాం. ఇప్పుడు నార్మల్ గా డేట్ ఫార్మాట్ ఏంటంటే డేట్, వింటున్నా రాసి, వింటున్నాం. డేట్ హైఫన్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ది మంత్. ఇప్పుడు అక్టోబర్ అంటే ఓసిటి, నవంబర్ అంటే ఎన్ఓవి, అలా షార్ట్ ఫార్మ్స్ రాయాలి. ఓకేనా. ఐ హ్యావ్ వన్ డౌట్. సెప్టెంబర్ చెప్పండి. సింగిల్ కోట్స్ అనేది ఓన్లీ సెప్టెంబర్ కి పెట్టచ్చు కదా? అలా ఎలా పెడతాం? 04 హైఫన్. ఇప్పుడు మీ పేరు మొత్తం చెప్పండి. మానగాని శ్రీహాస్ని. మానగాని ఫస్ట్ పేజ్ లో, శ్రీహాస్ సెకండ్ పేజ్ లో రాయరు కదా. రాయము. అంటే ఫస్ట్ నేమ్ కమ్ సర్ నేమ్. సో డేట్ కూడా అంతే, మంత్ ఇయర్ ఓకే. సపరేట్ చేసి పెట్టకూడదు, అంత ఒక దగ్గర ఆర్గనైజ్డ్ గా రాయాలి. ఓకే ఓకే. ఓకే డన్. ఇప్పుడు మనం ఎంటర్ చేసుకోవడం ఏమొచ్చింది. రైట్, చూడండి, ఈ డేట్ అబౌవ్ ఏమి రికార్డ్స్ లేవు ఈఎంపీ టేబుల్లో. సో నో రోస్ సర్టన్ వచ్చింది. ఇది ఎర్రర్ కాదు, మనకి ఇచ్చిన టేబుల్లో ఈ డేట్ కన్నా ఎక్కువ లేవు. ఇప్పుడు మనం లెస్ దాన్ పెట్టి చూద్దాం, ఆ డేట్ కన్నా తక్కువ ఏమైనా ఉన్నాయేమో. రైట్, వచ్చాయా? రైట్, 14. ఇప్పుడు చూడండి, ఆ డేట్స్ ఇయర్స్ అన్ని 1900s లో ఉన్నాయి. మనం 2007 ఇచ్చాం, అందుకు 14 రికార్డ్స్, అన్ని రికార్డ్స్ వస్తాయి. ఇంతమంది ఆ డేట్ కన్నా హైర్ అయ్యారు ఆ కంపెనీలో, ఆ డిపార్ట్మెంట్ లో. అది 14 సెలెక్టెడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, డిస్ప్లే ఎంప్లాయీస్ కమిషన్ గ్రేటర్ దెన్ 500. రైట్, ఓకే. ఒకే క్వశ్చన్ సత్య అడుగుతున్నాను. సత్య, కమిషన్ అంటే మన టేబుల్లో కాలం నేమ్ ఏంటి? మనం ఒకసారి మళ్ళీ కాలం చూద్దాం ఒకసారి. డిఎస్సి ఈఎంపి ఎంపీ. చెప్పాలి సత్య, చెప్పాలి. కమిషన్ కి కాలం ఏంటి? నెంబర్ 7,2. కాలం చెప్పాలి. కమిషన్ లేదు కదా, సిఓఎంఎం ఇది మన కాలం. రైట్, ఇప్పుడు మన సిఓఎంఎం అనేది కన్స్టెంట్ గా వాడాలి. హాస్ని
Yeah, ఈ క్వశ్చన్ నుంచి మనం అవుట్పుట్ లో ఏం తెచ్చుకోవాలి? 500 కన్నా గ్రేటర్ రైట్, అది కన్స్ట్రైంట్. కమిషన్. మనకి ఏ అవుట్పుట్ లో ఏం కనిపించాలి? అవుట్పుట్ లో ఒకసారి చూపివా ఈఎంపీ టేబుల్? డిస్ప్లే ద ఎంప్లాయీస్ అంటే ఈ నేమ్ చూపించాలి. ఓకే. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ COMM గ్రేటర్ దాన్ 500. సత్యం మీరు చూస్తున్నారా? మీ స్టక్ అవుతుంది వీడియో. వేర్ కమిషన్ గ్రేటర్ దాన్ ఎంత అన్నారు? 500. రైట్. ఇవ్వండి, మార్టిన్ అనేవాడు కమిషన్ 500 కన్నా ఎక్కువ తీసుకుంటాడు, సో వాడి నేమ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఫైనల్ గా పాయింట్ కంక్లూషన్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. అలాగే మన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈఎంపీ టేబుల్లో 14 రోస్ ఉంటాయి, ఫిక్స్డ్. అది ఓకే. వింటున్నారా? ఎస్. ఓవరాల్ ఈఎంపీ టేబుల్ మీద మనకి ఏంటి గ్రిప్ రావాలంటే, ఈఎంపీ టేబుల్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రీ డిఫైన్డ్ టేబుల్ ఇన్ ద Oracle database. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 14 రోస్ ఉంటాయి ఈఎంపీ టేబుల్లో. నెక్స్ట్ 8 కాలమ్స్ ఉంటాయి. డిస్క్రైబ్ ఈఎంపీ. ఇవ్వండి అనేది 1 2 3 4 5 6 7 8, టోటల్ 8 కాలమ్స్. ఓకే, 14 రికార్డ్స్. ఓకే, ఇది మనకి మొత్తం ఈఎంపీ టేబుల్ కోసం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఈఎంపీ టేబుల్ ఇంకా ఫర్దర్ గా? నో. ఏమీ లేవంటే మనం సక్సెస్ఫుల్ గా మీటింగ్ ఎండ్ చేయొచ్చు. నేను మీకు ఈ